హలో అన్న, మీ పేరు? శంకర్. శంకర్. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5 year అవుతుంది కదా, ఎలా ఉందన్న తెలంగాణలో పరిపాలన? బాగాలేదండి, బాగాలేదు. ఎందుకనేనా? ఏది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకుంటే దానికి వాల్యూ లేకుండా చేస్తారు అట్లా. ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ తెచ్చారు కదా, హైడ్రా అని తెచ్చారు, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కల్పించారు కదా. హైడ్రా అనేది వేస్ట్ సార్. అది ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. హైడ్రా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ ముందు కాంచెల్లే ఉన్నది అక్కడ బిల్డింగ్స్ అనేవి. అవి కొలుగొట్టి పాపం పేద ప్రజలు ఆగమైపోతారు. హైడ్రా వేస్ట్ అంటున్నారు కదన్న. ఇప్పుడు వర్షాకాలం చూసుకుంటే కొద్దిగా వర్షం పడితేనే చెరువులు అవుతున్నాయి మొత్తం. హైడ్రా లేకపోవడం వల్లే కదా ఇలా అవుతుంది హైదరాబాద్ అంటున్నారు. దానికి వాళ్ళ పాపం సరే తీసేసినా పర్లేదు, కానీ వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపించి తీసేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. అంటే ముందు పార్టీతో కంపేర్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది వాళ్ళ పనితీరు? కేసీఆర్ గవర్నమెంటే బాగా అనిపించింది మాకైతే. సరే ఎవరి ఇష్టం వాళ్ళు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ గవర్నమెంటే బాగా అనిపించింది. కానీ మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు రాబోయింది? 100%. కానీ ఆ పార్టీలోనే వాళ్ళకే గొడవలు, అన్నా చెల్లెలకే గొడవలు పడుతున్నాయి కదా. అది కామన్ అండి. ఈ రోజులలో ఎవరైనా నేను లీడర్ కావాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఏ పార్టీలో అయినా ఉంటుంది. కాంగ్రెస్లో లేదా, ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఉంటుంది, ఎవరైనా ఉంటారు. అంటే కవిత వల్ల ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం అలా ఏమన్నా ఉందా? ఏముండదండి, ఏముంటుంది. వాళ్ళు దాదాపుగా 90% ఇడిపోతే వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. అలాగే బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందన్న రాష్ట్రంలో చూసుకుంటే? బీజేపీ కానీ గట్టి పోటీ ఇస్తుంది కదా. 100% ఇస్తుందండి. బీజేపీ 100% పోటీ ఇస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో కొంతమంది అంటున్నారు నేతలు, అంటే సీఎం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి తప్పించాలి, మేము సీఎం అవ్వాలని చూస్తున్నారా? అంతర్గత మనకు తెలియదండి, వాళ్ళ ఏంటి, వాళ్ళకి మనకేం తెలుస్తుంది అండి. ఇప్పుడు 1.5 yearలో వీళ్ళ పనితీరు కొద్దిగా బెటర్ అంటారా, అసలు ఏం పనితీరు లేదంటారా గవర్నమెంట్? తీరు అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదండి. వాళ్ళ దాంట్లో అది చిన్న గోస అది అవుతుంది. ఒక డిసిజన్ తీసుకుంటే దాన్ని పూర్తిగా అయ్యేదాకా కొనసాగిస్తలేరు, అది మధ్యలో ఆపుతారు, మళ్ళీ ఒకటి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అది మధ్యలో ఆగుతుంది. అది పూర్తిగా ఏదైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది అంతే. మీకైతే ముందు గవర్నమెంట్ బాగుందంటారా? ఇది ఇంతకుముందు గవర్నమెంటే బాగా అనిపిస్తుంది మాకైతే. దాన్ని కంపేర్ చేసుకుంటే కొంత పర్లేదు కేసీఆర్ గవర్నమెంట్ అనిపించేది. మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, బయట చూస్తుంటే డెవలప్మెంట్ అది ఇది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తారు కరెక్టే, కానీ ఆయన ఒక్కరి డిసిజన్ నడవనిస్తలేరు వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఒకరు లీడర్ అయిదామంటే ఒక లీడర్ అయిదామన్న ఉద్దేశంతో అది పూర్తిగా కొనసాగితే బాగుండు. రేవంత్ రెడ్డి కూడా పర్లేదు, మంచి ముఖ్యమంత్రి, కానీ ఆయన ఒక్కరిని సెట్ చేయలేకపోతారు. సో ఓవరాల్గా మీరు సాటిస్ఫాక్షనే కదన్న ఇప్పుడున్న గవర్నమెంట్? బాగాలేదండి, బాగాలేదు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.